మనకి ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న విషయాలకే సింపుల్ గా ఒక ఆప్షన్ దొరికేస్తుంది మొబైల్లో, బ్లాక్. ఓకే, నువ్వు ఒక పర్సన్ ని బ్లాక్ చేస్తున్నావు అంటే నువ్వు పర్మనెంట్ గా ఇంకా ఆ మనిషితో ఇంకా నేను ఉండను, మాట్లాడను, వద్దు, నాకు ఏదో పెద్దగా జరిగిపోయింది ఒక విషయం, పెద్ద విషయం అయిపోయింది, మేము విడిపోయినాం అని అనుకుంటే బ్లాక్ చేయి, కాదను. కానీ చిన్న చిన్న విషయాలకి బ్లాకులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 1 hour 2 hour లేదా 1 day 2 day బ్లాక్ లో పెట్టడానికి ఒక పర్సన్ బ్లాక్ చేయాలా? జస్ట్ నువ్వు రెస్పాండ్ కాకుండా అలానే ఉండిపో, అంతే కదా. ఒక పర్సన్ ని బ్లాక్ లో పెడతావు, ఇప్పుడు ఆ బ్లాక్ లో పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది అంటే అవతల పర్సన్ కి నేనంత కానివాడినా, అంత వర్త్లెస్, నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినంత నేనేం చేశా అని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మీ దగ్గర రీజన్ ఉంటే పర్మనెంట్ గా నువ్వు వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటే బ్లాక్ చేసేయి, అంతేగాని చిన్న చిన్న వాటికి బ్లాక్ చేసి అవతల వాళ్ళకి ఫీలింగ్ కలిగించద్దండి. అంటే వాళ్ళకి నేనేమి కాను, ఒక వర్త్లెస్ పర్సన్ గా ఉన్నాను, అందుకే కదా బ్లాక్ లో పడినా అనే ఇంటెన్షన్. ఒకసారి కాకుండా ఇప్పుడు 2-3 సార్లు బ్లాక్ లో పెట్టినారు, తీసినారంటే ఒకలాగా నార్మల్ గా ఒకేలా అనిపిస్తుంది. ప్రతిసారి అలానే జరుగుతుందంటే ఒకసారి కాకపోయినా ఒకసారి ఆ మనిషికి అనిపిస్తుంది ఇలాంటిది అవసరమా నాకు అని చెప్పేసి వాళ్ళు బ్లాక్ చేయడం మొదలు పెడతారు. ఇలానే ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని పెద్ద విషయం వరకు పోతుంది. లాస్ట్ కి రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ అనేటివి బ్రేక్ అయ్యే విధంగా మనిషి మారిపోవాల్సి వస్తుంది. సో అవతల పర్సన్ ని మనము ట్రీట్ చేయడంలో మన వే డిఫరెంట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో ఏదైనా మనం చేసే ముందు మెచ్యూర్డ్ గా ఆలోచించి డెసిజన్ తీసుకోండి. హ్యాపీగా ఉండండి.